హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. సో అకాడమీలో మనకు చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం బ్యాచెస్ కూడా ఉంటాయండి, పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మనము ఫ్రీ క్లాసెస్ కొన్ని విన్న తర్వాత పెయిడ్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మనకు నచ్చితే. ఓకేనా? ఎస్ఐ మరియు పీసీ కోసము మనకు టెస్ట్ సిరీస్ ఫస్ట్ మే నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి. సో అన్నీ కూడా ఫ్రీ టెస్ట్ సిరీస్గా చెప్పుకోవచ్చు. ఓకే, అందరు కూడా సద్వినియోగం చేసుకోండి. మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, RKT10. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అలా అయితేనే తెలుగు అన్నీ కూడా కనిపిస్తాయి మనకి. ఓకేనా? సో ఏ క్లాస్ మీరు ఉచిత క్లాసెస్ అన్నీ చూడాలనుకున్నా కూడా మన కోడ్ యూజ్ చేయండి, RKT10. ఓకే, నెక్స్ట్ సాధన మినీ కోర్స్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2 ప్రిలిమ్స్ కోసం అండి. సో స్టార్ట్ కావడం అయితే జరిగింది, ఉపయోగించుకోండి. నెక్స్ట్ మినీ కోర్స్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి. మరి బెనిఫిట్స్ అయితే మనకు అందరికీ తెలిసిందే. కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ బై టాప్ ఎడ్యుకేటర్స్తో ఉంటుంది ఫ్రెండ్స్, ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక మనము తీసుకుంటే. నెక్స్ట్ మనము ఇక్కడ PDF ఫైల్స్ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోవాలనుకున్న మన కోడ్ యూజ్ చేయండి, RKT10. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మంచి అవకాశం, అందరూ సద్వినియోగం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RK ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2వ తారీఖు 5వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఏప్రిల్ మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే సిద్ధమైందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తీసుకోవచ్చు. దానికి 25 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఆ నంబర్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఫస్టే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అందరు కూడా గమనించాలి. అంతేకాకుండా అకాడమీలో ఫ్రీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఎకానమీ పైన, నెక్స్ట్ పాలిటీ పైన చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అందజేస్తున్నానండి. విత్ ఫ్రీ PDF, అన్ని క్లాసెస్ ఫ్రీ, PDF కూడా ఉచితంగా అందజేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు అకాడమీలో యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ యూజ్ చేయండి, RKT10. సో వెంటనే మీకు అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి, ఉచితంగా చూడవచ్చు. ఓకేనా? సో వాటికి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో చివరగా ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి గమనించాలి. ఓకేనా? కంపల్సరిగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు తెలుగు క్లాసెస్ వస్తాయండి. వేరేది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇంగ్లీష్లో వస్తాయి, హిందీలో వస్తాయి. కాబట్టి ఏపీపీఎస్సీ మాత్రమే, టీఎస్పీఎస్సీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. ఇటీవల మరణించిన మైదం చంద్రశేఖర్ గారు ప్రముఖ చిత్రకారుడు, కథా రచయిత, కార్టూనిస్ట్. అయితే తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఈయన? ఆన్సర్ ఆప్షన్ ఏ, వరంగల్. వివరాలు చూద్దాం. ప్రఖ్యాత చిత్రకారుడు, కథా రచయిత, కార్టూనిస్ట్, ఇలస్ట్రేషనిస్ట్ చంద్ర 75 సంవత్సరాల వయసులో ఇక లేరు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ సికింద్రాబాద్లోని RK మదర్ తెరెసా రిహాబిలిటేషన్ సెంటర్లో ఏప్రిల్ 29న తుది శ్వాస విడిచారు. అసలు పేరు, ఈయన పేరు మైదం చంద్రశేఖర్ గారు. పూర్వ వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ధన్నాసారి గ్రామానికి చెందినటువంటి మైదం రంగయ్య సోమలక్ష్మి దంపతులకు 1946 ఆగస్టు 28న జన్మించారు. తర్వాతి కాలంలో ఆయన కుటుంబం హైదరాబాద్కు మారింది. హైదరాబాదులోని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు పల్లా దుర్గయ్య ఇంట్లో వారు ఉండే సమయంలో వట్టికోట ఆల్వార్ స్వామి, దాశరథి కృష్ణమాచార్య తదితర సాహితీవేత్తలతో చంద్రకు పరిచయం అయితే ఏర్పడి అనేక రచనలు చేయడానికి దోహదపడింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న లిటానీ నది ఏ దేశంలో అత్యంత పొడవైన నదిగా ప్రసిద్ధి? లిటానీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా? లెబనాన్. ఓకే, లెబనాన్లో అయితే ఉంది. మరి ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. లిటానీ నది లెబనాన్లో పొడవైన నది. దీనికి లిటానీ నది ఆనకట్ట సృష్టించిన కరౌన్ సరస్సు అనేటువంటి కృత్రిమ సరస్సు అయితే ఉందండి. ఓకేనా? కృత్రిమ సరస్సు కరౌన్ అనేది. మరి అధిక కాలుష్యం కారణంగా ఇటీవల 40 టన్నుల చేపలు సరస్సు ఒడ్డున కొట్టుకుపోయాయి. కాలుష్యం ప్రధానంగా మురుగునీటిని వదలడం వల్ల ఇది జరిగింది. మరి ఇది అంతర్జాతీయ దృష్టిని అయితే ఆకర్షించింది. ఇంత పెద్ద విపత్తు ఈ ప్రాంతంలో మొదటిసారి జరుగుతుంది అంటూ మెన్షన్ చేశారు. లిటానీ నది అంటే ఏంటో చూద్దాం. ఈ నది లెబనాన్ యొక్క దక్షిణ భాగానికి ఒక ముఖ్యమైన నీటి వనరు. నీటిపారుదల మరియు జల విద్యుత్ ప్రాజెక్టుల కోసము లిటానీ ఆనకట్టను 1959లో నిర్మించారు. ఇక బెకా లోయలో ఇది
జన్మించి మరియు మధ్యధర సముద్రంలో ఖాళీ అవుతుంది, అంటే కలుస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో రానున్నటువంటి 2 సంవత్సరాల కాలానికి రోడ్డు రవాణా రహదారుల నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎంత కేటాయించడం జరిగింది? రానున్నటువంటి 2 సంవత్సరాల కాలానికి భారతదేశ రోడ్డు రవాణా రహదారుల నిర్మాణానికి ఓకేనా, ఎంత అండి మరి? ఆన్సర్ ఆప్షన్ సి, 15 లక్షల కోట్ల రూపాయలు. వివరాలు చూద్దాం. వచ్చే 2 ఏళ్లలో 15 లక్షల కోట్ల విలువైన రహదారి నిర్మాణ లక్ష్యాన్ని భారత ప్రభుత్వము నిర్దేశించినట్లుగా రోడ్డు రవాణా రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. నేపథ్యం చూద్దాము. ఇది జాతీయ మౌలిక సదుపాయాల పైప్లైన్ను పెంచడానికి సహాయపడుతుంది. జాతీయ మౌలిక సదుపాయాల పైప్లైన్ క్రింద పౌరులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడము మరియు తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడము కేంద్ర ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఎన్పిఐ క్రింద 7,300 ప్రాజెక్టులు ఓకేనా అమలు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యాయము 111 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా అయితే వేయబడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరుతో ఏ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి దీన్ని రూపొందించారు? ఆక్సిజన్ ఆన్ వీల్స్ ఏ రాష్ట్రంలో మరి? ఆన్సర్ ఆప్షన్ డి, హర్యానాలో. ఓకేనా, హర్యానా. ఇంపార్టెంట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి మరియు ఆక్సిజన్ సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాటంలో ఆసుపత్రులకు సహాయం చేయడానికి కర్నల్ అడ్మినిస్ట్రేషన్ హర్యానాలో ఉంది. ఇది ఆక్సిజన్ ఆన్ వీల్స్ రూపొందించింది. కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు వైద్య ఆక్సిజన్ సులువుగా సరఫరా కావడమే దీని యొక్క ఉద్దేశము. ఈ చొరవలో 100 ఆక్సిజన్ సిలిండర్లతో లోడ్ చేయబడిన మొబైల్ ఆక్సిజన్ బ్యాంక్ అని పిలువబడే క్యారియర్ వాహనము ఏ జిల్లా ఆసుపత్రికైనా కూడా చేరుకుంటుంది. మరి దాని అత్యవసర సరఫరాను కోరుతుంది. ఈ రౌండ్ క్లాక్ సేవ అంటే 24/7 అంటే 24/7 రౌండ్ ద క్లాక్ సేవ ఈ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రుల డిమాండ్లను అయితే తీర్చగలిగింది. ఈ చర్య కర్నూలు జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు 24/7 పనిచేస్తుంది. 24/7 క్లాక్ టైం మొత్తం కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశము కోవిడ్-19 మహమ్మారి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో విదేశాల నుండి ఆక్సిజన్ రవాణాను వేగవంతం చేయడానికి భారత నావికాదళం ప్రారంభించిన కార్యక్రమం ఏంటండి? ఆప్షన్ ఏ, ఆపరేషన్ సముద్ర సేతు. వివరాలు చూద్దాం. కోవిడ్-19 మహమ్మారి తీవ్రతరం అవుతున్న తరుణంలో ఇతర దేశాల నుంచి భారతదేశానికి వైద్య ఆక్సిజన్ మరియు ఇతర అవసరాలను వేగంగా రవాణా చేయడంలో సహాయపడడానికి భారత నావికాదళము ఆపరేషన్ సముద్ర సేతు 2ను ప్రారంభించింది. మరి సముద్ర సేతు 2లో భాగంగా వివిధ దేశాల నుంచి ద్రవ వైద్య ఆక్సిజన్తో నిండినటువంటి క్రయోజెనిక్ కంటైనర్లు మరియు అనుబంధ వైద్య పరికరాల రవాణా కోసము 7 భారతీయ నావికాదళ నౌకలనైతే నియమించారు. మరి ఈ యుద్ధ నౌకలు కోల్కతా, కొచ్చి, తల్వార్, తబార్, త్రికాండ్, జలశ్వ మరియు ఐరావత్ ఓకేనా మాల్దీవులు, శ్రీలంక మరియు ఇరాన్ నుంచి సుమారు 4,000 మంది ఒంటరిగా మరియు బాధిత భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించడానికి 2020లో భారత నావికాదళం వందే భారత్ మిషన్లో భాగంగా ఆపరేషన్ సముద్ర సేతును ప్రారంభించింది. ఓకేనా, మళ్ళీ ఆపరేషన్ సముద్ర సేతు 2నైతే ప్రారంభించినట్లుగా తెలుస్తుంది ఇటీవల. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ట్యూనా చేప దినోత్సవాన్ని ఈ రోజున అధికారికంగా గుర్తించింది. ఆన్సర్ ఆప్షన్ బి, మే 2వ తారీఖు. ట్యూనా చేప గురించి మరియు మానవులకు మరియు భూమికి దాని ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడానికి మరింత స్థిరమైన ఫిషింగ్ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 2న ప్రపంచ ట్యూనా దినోత్సవం అయితే జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి 2017లో ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. మొదటి ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని 2017వ సంవత్సరంలో పాటించారు. ట్యూనా అనేది ఒక ఉప్పు నీటి చేప. ఇది 5 జాతులలో 15 వేరు జాతులనైతే కలిగి ఉంది. ఎన్ని జాతులు ఉంటుందండి? మొత్తము 5 జాతుల్లో. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన పండిత్ దేబు చౌదరి ఏ సంగీత వాయిద్యంలో ప్రఖ్యాతి గాయించారు? ఓకేనా, దేబు చౌదరి ఏ సంగీత వాయిద్యాన్ని వాయించడంలో ప్రఖ్యాతి? ఆన్సర్ ఆప్షన్ సి, సితార్. వివరాలు చూద్దాం.
కోవిడ్-19 సంబంధిత సమస్యల నేపథ్యంలో సితార్ మాస్ట్రో పండిత్ దేబు చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. ది లెజెండ్ ఆఫ్ సితార్ సేనియా లేదా ఘరానా సంగీత శైలికి చెందినదిగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ఆయనకు పద్మభూషణ్, పద్మ అవార్డులు అయితే లభించాయి. పండిత్ దేబు చౌదరి కూడా ఉపాధ్యాయుడు, రచయిత. 6 పుస్తకాలు రాశారు. మరి అనేక కొత్త రకాల రాగాలను కూడా కంపోజ్ చేసినట్లుగా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం నుండి స్వదేశానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లుగా ప్రకటించిన దేశము. ఎందుకు? వారి దేశానికి మన దేశం నుంచి కరోనా రోగులు వెళ్తే అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏ దేశం మరి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆస్ట్రేలియా. వివరాలు చూద్దాం. కోవిడ్ ఉధృతంగా ఉన్న భారత్ నుంచి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేస్తే వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 38 లక్షలు అంటే 66,000 ఆస్ట్రేలియన్ డాలర్ల మేర జరిమానాలో ఏదో ఒకదానిని లేదా రెండింటిని విధించినట్లుగా ప్రకటించింది. మరి తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని, మే 15 తర్వాత పునఃసమీక్షిస్తామని ఆరోగ్య మంత్రి గ్రేగ్ హంట్ అయితే ఉటంకిస్తూ అక్కడ మీడియా వెల్లడించింది. మరి బయోసెక్యూరిటీ చట్టము 2015ని అనుసరించి నిషేధాన్ని విధించినట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరి భారత్లో ప్రస్తుతము 9,000 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లుగా అంచనా. వీరిలో 600 మందికి కరోనా బారిన పడేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని వ్యక్తులుగా ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక పేర్కొంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఆసియా సైంటిస్ట్ మ్యాగజైన్ ప్రకటించిన ఏషియన్ సైంటిస్ట్ 100 ఓకేనా 100 జాబితాలో చోటు పొందిన డాక్టర్ సురాజిత్ ధారా ఏ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వివరాలు చూద్దాము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సురాజిత్ ధారా ఏషియన్ సైంటిస్ట్ 100 జాబితాలో చోటు సాధించారు. 2016 నుంచి ఏటా ఆసియా సైంటిస్ట్ మ్యాగజైన్ ఆసియాలోని అత్యుత్తమ పరిశోధకుల జాబితాను రూపొందిస్తుంది. ఇప్పుడు దాని 6వ ఎడిషన్లో ఏషియన్ సైంటిస్ట్ 100 జాబితానైతే శనివారం ప్రకటించారు. ఈ జాబితాలో ఎంపిక కావడానికి జాతీయ లేదా అంతర్జాతీయ బహుమతిని పొందాలి లేదా ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ ఏదైనా చేసి ఉండాలి. మరి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ 2020 కోసము ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతికి ప్రొఫెసర్ సురాజిత్ ధారా ఎంపికయ్యారు. సో ఇదే పరిగణలోనికి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన స్వర్ణ జయంతి ఫెలోషిప్ అవార్డ్ 2015, హెచ్సియు చార్ అవార్డ్ 2018, ఇండియన్ ఎస్ఎస్ సత్యమూర్తి మెమోరియల్ అవార్డ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ 2012లో, ఇంటర్నేషనల్ లిక్విడ్ క్రిస్టల్ సొసైటీ ఫర్ ది ఎర్లీ కెరీర్ అచీవ్మెంట్ అవార్డ్ 2010ను కూడా పొందడము విశేషం. నెక్స్ట్ వన్, సాగర జలాల్లో అండి. ఓకేనా, సాగర జలాల్లో శత్రువుల కదలిక నిఘా విమానాలు. ఓకేనా, జనాల్లో కాదు జలాల్లో, మిస్టేక్ పడింది టైపింగ్, నేను ఎడిట్ చేస్తాను. ఇది సాగర జలాల్లో శత్రువుల కదలిక నిఘా విమానాలు P-8I అనేటువంటి ఒక విమానాన్ని భారతదేశానికి విక్రయించడానికి అంగీకరించిన దేశము. ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెరికా. ఓకే, వివరాలు చూద్దాం. సాగర జలాల్లో శత్రువుల కదలికపై నిఘా కోసం ఉపయోగించే 6 P-8I విమానాలను భారత్కు విక్రయించేందుకు అమెరికాలోని జో బైడెన్ సర్కారు అంగీకరించింది. మరి ఈ మేరకు రక్షణ సహకార సంస్థ అమెరికా కాంగ్రెస్కు ధృవీకరణ పత్రాన్ని అందించింది. ఈ విమానాల కొనుగోలుకు $242 కోట్ల వ్యయమవుతుందని అంచనా. వీటి విక్రయాల వల్ల అమెరికా భారత్ వ్యూహాత్మక బంధం బలోపేతమైందని, విదేశాంగ విధానానికి జాతీయ భద్రతకు ఊతం లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాటము మధ్య ఏ సంస్థ ప్రారంభించిన 2 కొత్త రుణ ఉత్పత్తులు స్వాస్ మరియు ఆరోగ్ ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటి? సిడ్బి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో గిరిజన గృహాలకు సుస్థిర జీవనోపాధి ప్రాజెక్టు కోసం ఏ సంస్థతో ట్రైఫెడ్ ఇటీవల ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? దేనితో అండి? ఆప్షన్ సి, ది లింక్ ఫండ్. ఆప్షన్ సి.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బీమా బ్రాండ్ను కొల్చే 2021 బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో భారత బీమా ప్రధాన ఎల్ఐసి యొక్క ప్రపంచ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 10వ ర్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్స్ అండ్ సూపర్వైజర్స్ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ది ఫైనాన్షియల్ సిస్టంలో సభ్యురాలిగా చేరింది. అయితే సో ఎన్జిఎఫ్ఎస్ సచివాలయం లేదా కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ప్యారిస్. ఇటీవల కన్ను మూసిన రోహిత్ సార్ధానా వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి జర్నలిస్ట్. డిఫెండర్ యూరప్ 21 యుఎస్ ఆర్మీ నాయకత్వంలో బహుళజాతి సైనిక వ్యాయామము ఏ సంస్థాగత సమూహంతో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి నాటో. బ్యాంక్ బోర్డ్ చేత పదవిలో మరో 3 సంవత్సరాలు తిరిగి నియమింపబడిన యాక్సిస్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమితాబ్ చౌదరి. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మే 1. నెక్స్ట్ వన్ 2021 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 2021 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో పింగియాన్ ఇన్సూరెన్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైన బీమా బ్రాండ్గా అవతరించింది. కంపెనీ ఏ దేశానికి చెందినది మరి? ఆప్షన్ బి చైనా. ఇటీవల కన్నుమూసిన శ్రీ సోలి సొరాబ్జీ భారత మాజీ డాష్. ఆన్సర్ ఆప్షన్ సి అటార్నీ జనరల్. నెక్స్ట్ వన్ డైలీ జీకే మార్క్స్ చూద్దాం. డైలీ 10. భారత్లో తొలి అణు రియాక్టర్ను తారాపూర్లో ఏ దేశ సహకారంతో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విచ్చిత్తి చెందనిది ఏది? విచ్చిత్తి చెందనిది, ఓకేనా, చెందుతుంది కాదు, చెందనటువంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి యురేనియం 238. ఇది విచ్చిత్తి చెందదు. నెక్స్ట్ వన్ థోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది భారతదేశంలో? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ వన్ కృషి ఉత్పాదన సంరక్షణ కేంద్రము ఎక్కడ ఉంది? కృషి ఉత్పాదన సంరక్షణ కేంద్రము. ఆన్సర్ ఆప్షన్ బి నాసిక్. రక్త సరఫరా అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియో ధార్మిక ఐసోటోప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సోడియం 24. నెక్స్ట్ వన్ తెలంగాణలో ఎన్ని భారత్ జల ప్లాంట్లు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి 1 మాత్రమే ఉంది. ఎక్కడ ఉందండి మరి ఆ 1 కూడా? కామెంట్ రూపంలో తెలియచేయాలి ఆన్సర్. ఓకే, 1 ఉంది తెలంగాణలో భారత్ జల ప్లాంట్. నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నిర్మాణంలో నిమగ్నమై ఉన్న రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ ఏ బార్క్. ఓకే, బార్క్ BARC అంటారు కదా, బార్క్. నెక్స్ట్ వన్ మహారాష్ట్రలోని జైతాపూర్లో ఏ విదేశీ కంపెనీ కొత్తగా అణు రియాక్టర్ని అయితే నిర్మించనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ సో అరీవా అనేటువంటి కంపెనీ అండి, ఓకేనా, అరీవా అనేటువంటి కంపెనీ. నెక్స్ట్ వన్ దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ చెన్నైలోని కల్పక్కం. ఓకే, నెక్స్ట్ వన్ ఏ దేశం సహకారంతో కులం రియాక్టర్లను అయితే నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి రష్యా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్ కనుక రాయాలనుకుంటే ఈరోజు 9 నుంచి 10 గంటల వరకు అకాడమీలో జాయిన్ అవ్వండి. అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని APPSC TSPSC అనేటువంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేయగానే కోడ్ అడుగుతుంది, ఇన్విటేషన్ కోడ్ RKT10ని ఎంటర్ చేయండి. అన్నీ కూడా ఉచితంగా పొందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్ ఈరోజు అకాడమీలో ఫ్రీ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇండియన్ ఎకానమీ పైన టాప్ 50 క్లాసెస్ అయితే ఉంటాయండి ఇందులో, ఓకేనా. టాప్ 50 క్లాసెస్ని మీకు ఉచితంగా చెప్పడం జరుగుతుంది ఇండియన్ ఎకానమీ పైన. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అన్నీ కూడా ఫ్రీగా వినొచ్చు క్లాసు. సింపుల్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏం లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత APPSC TSPSC కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వేరేదే సెలెక్ట్ చేసినా కూడా నా క్లాసెస్ కనిపించవు, ఓకేనా. చేసి అక్కడ మీరు ఏం చేస్తారంటే సో APPSC TSPSC సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా క్లాస్ ఓపెన్ చేయగానే కోడ్ అడుగుతుంది, ఇన్విటేషన్ కోడ్ RKT10 ఎంటర్ చేయండి. సింపుల్గా మీరు అన్ని క్లాసెస్ వినవచ్చు, ఓకేనా. ఈరోజు కూడా 10 AM ఉంది, 1 AM ఉంది, 1 PM ఉంది, 4 PM ఉంది. అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి వెంటనే. ఓకే.